హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ ఫిఫ్త్ సెమ్ విద్యార్థులకి అడ్వాన్స్డ్ అకౌంటింగ్ సబ్జెక్ట్ నందు సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఒంటిపద్దు విధానము అనేటువంటి చాప్టర్లో ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ తీసుకొని ఎలా సాల్వ్ చేయాలో మీ ముందు ఉంచుతాను. రాజీవ్ keeps his books by the single entry method. His position on 31st March 2016 was as follows. రాజీవ్ అనేటువంటి వ్యాపారస్తుడు తన యొక్క వ్యాపారంలో లెక్కలను ఒంటిపద్దు విధానంలో తయారు చేస్తున్నాడు. మార్చి 31, 2016 నాటికి ఆ యొక్క సంస్థకు సంబంధించినటువంటి సమాచారం క్యాష్ ఇన్ హ్యాండ్ చేతిలో నగదు 2400, క్యాష్ ఎట్ బ్యాంకులో నగదు 25500, డెటార్స్ రుణగ్రస్తులు 18400, స్టాక్ సరుకు 28600, ఫర్నిచర్ 5000 రూపాయలు, క్రెడిటార్స్ ఫర్ గూడ్స్ సరుకు తాలూకు రుణదాతలు 18700, ఎక్స్పెన్సెస్ అవుట్ స్టాండింగ్ చెల్లించవలసిన ఖర్చులు 2000 రూపాయలు. ఆన్ 1st October 2016 రాజీవ్ ఇంట్రడ్యూస్డ్ 10,000 యాజ్ ఫర్దర్ క్యాపిటల్ ఇన్ ది బిజినెస్ అండ్ విత్డ్రా ఆన్ ది సేమ్ డేట్ 7,000, out of which he spent 5,000 rupees on the purchase of machine for the business. ఇక్కడ రాజీవ్ యొక్క వ్యాపార సంస్థకు సంబంధించి 2016 మార్చి 31 సంబంధించినటువంటి వివిధ రకాల ఆస్తులు అప్పులు ఇచ్చాడు. నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏం చెప్పాడంటే 2016 అక్టోబర్ 1 అంటే ఇక్కడ మార్చి 31, 2016 నుంచి నెక్స్ట్ డేటు అక్టోబర్ 1, 2016 అంటే 6 నెలలు. మార్చి తర్వాత ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 6 నెలల తర్వాత రాజీవ్ ఏం చేశాడంటే 10,000 రూపాయలతోటి అదనంగా వ్యాపార సంస్థలో మూలధనం ప్రవేశపెట్టినాడు. తర్వాత ఆ మూలధనం ప్రవేశపెట్టిన రోజునే అంటే 10,000 అడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేసి అదే రోజున 7,000 సంస్థలో నుంచి డబ్బు తీశాడు. ఆ 7,000 రూపాయల డబ్బులో 5,000 రూపాయలు ఖర్చు పెట్టి వ్యాపార సంస్థ కోసం ఒక యంత్రాన్ని కొన్నాడు. అంటే 10,000 రూపాయలు అడిషనల్ క్యాపిటల్ ఏమో తీసుకురావడం జరిగింది. అందులో నుంచి 7,000 రూపాయలు తీసుకొని 5,000 రూపాయలు వ్యాపార సంస్థ కోసం ఒక యంత్రాన్ని కొనుగోలు చేశాడు. అంటే 7,000 5,000 యంత్రం కోసం కొనుగోలు చేశాడంటే 2,000 రూపాయలు తాను సొంతానికి వినియోగించుకున్నాడు. డ్రాయింగ్స్ 2,000 అనేటువంటిది ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆన్ 31st March 2017 హిస్ పొజిషన్ వాజ్ యాజ్ ఫాలోస్. 2017 మార్చి 31కి అతని యొక్క వ్యాపార సంస్థకు సంబంధించిన ఆస్తులు అప్పులు ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చినటువంటిది 2016 మార్చి 31 ప్రారంభపు ఆస్తులు ప్రారంభపు అప్పులు ఇచ్చాడు ఈ పారాగ్రాఫ్లో. తర్వాత 2017 మార్చి 31 అంటే ముగింపు నాటి ఆస్తులు ముగింపు నాటి అప్పులు ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు చూడండి. క్యాష్ ఇన్ హ్యాండ్ చేతిలో నగదు 2,100, క్యాష్ ఎట్ బ్యాంకులో నగదు 27,500, స్టాక్ సరుకు 31,500, డెటార్స్ రుణగ్రస్తులు 24,200, ఫర్నిచర్ 6,000 రూపాయలు, క్రెడిటార్స్ రుణదాతలు 25,200, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ముందుగా చెల్లించిన బీమా 200 రూపాయలు. ఇవి ముగింపు నాటి ఆస్తులు అప్పులు. తర్వాత ఏమడుగుతున్నాడు? ప్రిపేర్ ది నెసెసరీ స్టేట్మెంట్ షోయింగ్ ది ప్రాఫిట్ ఆర్ లాస్ మేడ్ బై హిమ్. అంటే ఈ సమాచారం యొక్క సహాయంతో వ్యాపార సంస్థ యొక్క లాభ నష్టాలను చూపే నివేదికను తయారు చేయమంటున్నాడు. ఆఫ్టర్ మేకింగ్ ది ఫాలోయింగ్ అడ్జస్ట్మెంట్స్ అంటే వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి లాభ నష్టాలను చూపే నివేదికను తయారు చేసేటువంటి సందర్భాల్లో ఈ సర్దుబాట్లు లెక్కలోకి తీసుకోమంటున్నాడు. డిప్రిషియేట్
ఫర్నిచర్ అండ్ మెషిన్ అట్ ది రేట్ ఆఫ్ 10% పర్ యానం. సంవత్సరానికి 10% చొప్పున తరుగుదల ఫర్నిచర్ మీద 10%, యంత్రాల మీద 10% తరుగుదల లెక్కించమంటున్నాడు. రైట్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ 1200 రూపీస్, 1200 రూపాయలు రాని బాకీల కింద రద్దు చేయమంటున్నాడు. అండ్ ప్రొవైడ్ 5% ఫర్ డౌట్ఫుల్ డెట్స్, 5% రాని సంశయాత్మక బాకీల నిధిని ఏర్పాటు చేయమన్నాడు. అంటే రుణగ్రస్తులకు సంబంధించి, ముగింపు రుణగ్రస్తులకు సంబంధించి ఇక్కడ రుణగ్రస్తులు లెక్కలో ఎంత ఇచ్చినాడో చూడండి. ముగింపు నాటి అంటే 2017 మార్చి 31 నాటి రుణగ్రస్తులు ఎంత ఉన్నాయంటే డెటార్స్ వచ్చేసి 24,200 ఉన్నాయి. ఇందులో 1200 బ్యాడ్ డెట్స్ రాని బాకీలు అన్నాడు. అంటే 24,200లో 1200 పోతే ఇంక 23,000 ఉంటుంది. ఆ 23,000 మీద 5% ప్రొవైడ్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, అంటే రాని సంశయాత్మక బాకీలకి ఒక 5% ఏర్పాటు చేయమన్నాడు. అంతేకాకుండా గూడ్స్ టేకన్ ఫర్ పర్సనల్ యూజ్ అమౌంటెడ్ టు 1,500, తన సొంతానికి యజమాని రాజీవ్ గారు వ్యాపార సంస్థ తాలూకు 1,500 రూపాయల సరుకును కూడా వాడుకున్నట్టు చెప్పాడు. ఆల్సో ప్రొవైడ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అట్ ది రేట్ ఆఫ్ 10% పర్ యానం, సంవత్సరానికి మూలధనం మీద వడ్డీ 10% లెక్కించమన్నాడు. ఇక్కడ సమాచారం ఏమి ఇచ్చినాడంటే రాజీవ్ ప్రారంభపు నాటి ఆస్తుల అప్పులు అంటే 2016 మార్చి 31కి సంబంధించిన ఆస్తుల అప్పులు ఇచ్చాడు. తర్వాత 2017 మార్చి 31 ముగింపు నాటి ఆస్తుల అప్పులు ఇచ్చేశాడు. తర్వాత రాజీవ్ వ్యాపార సంస్థలో అదనంగా 10,000 రూపాయలు మూలధనం ప్రవేశపెట్టి అదే రోజున 7,000 రూపాయలు విత్డ్రా చేసి ఆ 7,000లో 5,000 రూపాయలు ఒక యంత్రాన్ని కొనుగోలు చేసినాడు. మిగిలిన 2,000 రూపాయలు తన సొంతానికి ఉపయోగించుకున్నాడు. నగదు 2,000 ఉపయోగించుకోవడమే కాకుండా సంస్థ యొక్క సరుకును కూడా స్వప్రయోజనానికి విత్డ్రా చేశాడు. 1,500 సొంతానికి వాడుకున్నాడు సరుకు. క్యాష్ 2,000, సరుకు 1,500, మొత్తం 3,500 సొంత వాడకాలు. తర్వాత యంత్రాలు మరియు ఫర్నిచర్ మీద ఒక 10% సంవత్సరానికి తరుగుదల లెక్కించమన్నాడు. తర్వాత రాని బాకీలు రుణగ్రస్తుల్లో 1,200 తీసేయమంటున్నాడు. మిగిలినటువంటి నికర రుణగ్రస్తుల మీద 5% రాని సంశయాత్మక బాకీల నిధిని ఏర్పాటు చేయమంటున్నాడు. ఇది లెక్కలో ఉన్నటువంటి సమాచారం. ఫస్ట్ మనము రాజీవ్ వ్యాపార సంస్థకు సంబంధించి ఒంటిపద్దు విధానంలో లాభము లేదా నష్టం లెక్కించాలంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ రాజీవ్ యాజ్ ఆన్ 31 మార్చ్ 2016 అంటే 2016 మార్చి 31కి సంబంధించి ప్రారంభపు ఆస్తులు, ప్రారంభపు అప్పులు 2 ఇక్కడ ఇచ్చున్నాడు. కాబట్టి వీటి ఆధారంగా మనము వ్యవహారాల నివేదికను స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అట్ ది బిగినింగ్ ప్రారంభపు నాటి వ్యవహారాల నివేదికను తయారు చేసి ఆస్తులన్నీ కూడా ప్రారంభపు నాటి ఆస్తులన్నీ ఒక పక్కన, అప్పులన్నీ ఒక పక్కన వేసి ఆ రెండింటి తేడా ప్రారంభపు మూలధనాన్ని కనుక్కోవాలి. ఫస్ట్ అది చేయాలి స్టూడెంట్. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే క్యాష్ ఇన్ హ్యాండ్ ప్రారంభంలో 2,400, క్యాష్ ఎట్ బ్యాంక్ 25,500, డెటార్స్ రుణగ్రస్తులు వచ్చేసి 18,400, స్టాక్ 28,600, ఫర్నిచర్ 5,000. ఇవి క్వశ్చన్ పేపర్లో మీరు చదివినట్లయితే ప్రారంభంన అంటే మార్చి 2016 మార్చి 31వ తేదీ నాటి ఆస్తులు అని చెప్పి క్వశ్చన్ పేపర్లో ఇచ్చినాడు. అవన్నీ వితౌట్ ఎనీ అడ్జస్ట్మెంట్స్, ఏ విధమైన సర్దుబాట్లు లేకుండా చక్కగా ఆస్తులన్నీ కూడా చూపించండి. నెక్స్ట్ అప్పుల వైపున ప్రారంభంలో క్రెడిటార్స్ 18,700 ఇచ్చినాడు రుణదాతలు. తర్వాత ఎక్స్పెన్సెస్ అవుట్ స్టాండింగ్ చెల్లించవలసిన ఖర్చులు 2,000 ఇచ్చినాడు. ఈ 18,700 రుణదాతలు కానీ చెల్లించవలసిన ఖర్చులు 2,000 కానీ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినాడు. సో ప్రారంభపు నాటి ఆస్తులన్నీ రాయండి. ప్రారంభపు నాటి అప్పులు రుణదాతలు చెల్లించవలసిన ఖర్చులు ఇచ్చినాడు. ఇవి చూపించిన తర్వాత ఆస్తులన్నీ టోటల్ చేస్తే 79,900. అందులో నుంచి రుణదాతలు మరియు చెల్లించవలసిన ఖర్చులు 2 కలిపి తీసేస్తే 59,200 ప్రారంభపు నాటి మూలధనం క్యాపిటల్. అంటే ఈ బ్యాలెన్సింగ్ ఫిగర్ 59,200 ప్రారంభపు మూలధనం. ఇదే విధంగా స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ముగింపు తేదీ నాటి వ్యవహారాల నివేదికను తయారు చేసి
ముగింపు మూలధనం కనుక్కోవాలా. ఇప్పుడు ఎలాగైతే ప్రారంభపు తేదీ నాటి వ్యవహారాల నివేదిక తయారు చేసి ప్రారంభపు మూలధనం కనుక్కున్నామో అలాగనే స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ రాజీవ్ యాజ్ ఆన్ 31st March 2017 2017 మార్చి 31 సంబంధించినటువంటి ఆస్తులన్నీ చూపించాలా. ఈ చూపించేటప్పుడు సర్దుబాట్లు అడ్జస్ట్మెంట్స్ ఇచ్చినాడు కాబట్టి అవి పరిగణలోకి తీసుకోవాలా. తీసుకొని ఆస్తులు ఇటు అప్పులు ఇటు వేసి ఈ రెండింటి తేడా ముగింపు మూలధనం బ్యాలెన్సింగ్ ఫిగర్ కనుక్కోవాలా. ఇప్పుడు ఫస్ట్ మనము ముగింపు నాటి ఆస్తులన్నీ ఏమి ఇచ్చినాడంటే క్వశ్చన్ పేపర్లో ఇక్కడ చూడండి. ఆన్ 31st March 2017 హిస్ పొజిషన్ వాజ్ యాజ్ ఫాలోస్. క్యాష్ ఇన్ హ్యాండ్ 2100 చేతిలో నగదు. తర్వాత క్యాష్ అట్ బ్యాంకులో నగదు 27,500 అవన్నీ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినాడు. స్టాక్ 31,500 సరుకు క్వశ్చన్ పేపర్లో ఇచ్చింది చూపిస్తున్నాం. తర్వాత డెటార్స్ వచ్చేసి క్వశ్చన్ పేపర్లో 24,000 అంటే 2017 మార్చి 31 నాటికి డెటార్స్ 24,200 ఉంది. ఈ 24,200లో 1,200 బ్యాడ్ డెట్స్ రైట్ ఆఫ్ చేయమంటున్నాడు. అంటే ఈ 24,200లో 1,200 రావని చెప్పి తేల్చేశాడు. కాబట్టి మీరేం చేయాలంటే ఇన్నర్ కాలంలో డెటార్స్ రుణగ్రస్తులు 24,000 వేసి అందులో 1,200 రావు అని చెప్పి డిసైడ్ చేశాడు కాబట్టి 1,200 తీసేయాలా. 24,200లో 1,200 తీసేస్తే ఇంక 23,000 ఉంటుంది నికర రుణగ్రస్తులు. దీని మీద 5% ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ రాని సంశయాత్మక బాకీల నిధికి 5% ఏర్పాటు చేయమన్నాడు. కాబట్టి రుణగ్రస్తులు ఇన్నర కాలంలో వేసి అందులో రాని బాకీలు తీసేసి నికర రుణగ్రస్తులు కనుక్కొని ఈ 23,000 మీద 5% అంటే 23,000 ఇంటూ 5/100 క్యాలిక్యులేట్ చేస్తే 1,150 రూపాయలు నిధి రాని సంశయాత్మక బాకీల నిధి. అప్పుడు 23,000లో 1,150 తీసేస్తే నికర రుణగ్రస్తులు 21,850 రూపాయలు చూపించాలి. అంటే రుణగ్రస్తుల్లో రాని బాకీలు తీసేసి నికర రుణగ్రస్తుల మీద 5% క్యాలిక్యులేట్ చేసి ఆ మొత్తాన్ని ఇందులో నుంచి తీసేస్తే నికర రుణగ్రస్తులు వస్తుంది. తర్వాత ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ముందుగా చెల్లించిన బీమా 200 ఇచ్చినాడు. ఎన్ని క్వశ్చన్ పేపర్లు ఇచ్చినాడు. తర్వాత ఫర్నిచర్ వచ్చేసి 6,000 ఇచ్చినాడు. ఈ ఫర్నిచరు 6,000 రూపాయలు ఎక్కడిచ్చినాడో చూడండి. క్వశ్చన్ పేపర్ కానీ చదివినట్లయితే ఫర్నిచర్ వచ్చేసి ఇక్కడ 5,000 ఇచ్చినాడు ప్రారంభపు ఆస్తుల్లో. ముగింపు ఆస్తుల్లో ఫర్నిచర్ ఎంత ఇచ్చినాడంటే 6,000 ఇచ్చినాడు. అంటే సంస్థ ప్రారంభంలో ఫర్నిచర్ 5,000 ఉంటే ముగింపు నాటికి 6,000 ఉందంటే 1,000 రూపాయలు ఫర్నిచర్ అదనంగా కొనుగోలు చేశారు మధ్యలో అని దాని అర్థం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఇన్ఫర్మేషన్ని చక్కగా ఫర్నిచర్ 6,000 అంటే చివర్లో 6,000 ఉంది. లెస్ 10% డిప్రిసియేషన్ అన్నాడు కాబట్టి ఎప్పుడు కూడా ఆస్తి మీద తరుగుదల లెక్కించేటప్పుడు ప్రారంభపు ఆస్తి మీదే లెక్కించాలి. విద్యార్థి గమనించాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఫర్నిచర్ ప్రారంభంలో 5,000 ఇచ్చాడు, ముగింపులో 6,000 ఇచ్చినాడు. ఇప్పుడు 10% డిప్రిసియేషన్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలా? ప్రారంభంలో ఇచ్చినటువంటి ఫర్నిచర్ 5,000 మీద 10% అంటే 500 వస్తుంది. అంటే 5,000 ఇంటూ 10/100 వేస్తే 500 వస్తుంది. తర్వాత 5,000 కాస్త ముగింపు నాటికి 6,000 ఫర్నిచర్ అన్నాడు. అంటే 1,000 రూపాయల ఫర్నిచర్ ఉంది కదా, ఆ 1,000 రూపాయల ఫర్నిచరు మీద తరుగుదల డేట్ ఇవ్వాల. ఇప్పుడు ప్రారంభంలో 5,000 ఫర్నిచర్ ఉంది, ముగింపు నాటికి 6,000 అయింది. అంటే 1,000 రూపాయలు మధ్యలో కొన్నాడు. ఎప్పుడు కొన్నాడు చెప్పాడా? చెప్పలా. కాబట్టి నోట్ రాయాలా. డేట్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ న్యూ ఫర్నిచర్ ఈజ్ నాట్ గివెన్ ఇన్ ది క్వశ్చన్ పేపర్. సో డిప్రిసియేషన్ ఆన్ దిస్ ఫర్నిచర్ హ్యాస్ బీన్ చార్జ్డ్ ఫర్ హాఫ్ ఇయర్. విద్యార్థి గమనించాల్సిన విషయం ఏంటంటే సంవత్సరం మధ్యలో కొనుగోలు చేసిన ఫర్నిచరు ఏ తేదీని కొన్నాడు చెప్పకపోతే అలాంటి సందర్భాల్లో ఆ ఫర్నిచర్ మీద 6 నెలలకు తరుగుదల కట్టాలి. సో ఈ 6,000 ముగింపు నాటి ఫర్నిచర్ ఇన్నర్ కాలం వేసి ఇందులో ప్రారంభంలో ఉండేటువంటి ఫర్నిచర్ 5,000 మీద 10% 500 తరుగుదల ప్లస్ 1,000 రూపాయల ఫర్నిచర్ మధ్యలో కొన్నాడు కాబట్టి దాని డేట్ ఇవ్వలేదు కాబట్టి దాని మీద 6 నెలలకి అంటే 6 నెలలకి 50 రూపాయలు వస్తుంది. 1000 ఇంటూ 10/100 ఇంటూ 6/12. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే చూడండి, మొత్తము 6,000 ఫర్నిచర్లో
5,000 బిగినింగ్లో ఉంది. 5,000 ఫర్నిచర్ మీదేమో 10% చొప్పున 10/100 వేస్తే 500 రూపాయలు సంవత్సరానికి తరుగుదల. 5,000 ఫర్నిచర్ సంవత్సరం చివరిలో 6,000గా చూపించాడు కాబట్టి 1,000 రూపాయల మధ్యలో కొన్నాడు. ఈ 1,000 రూపాయల మధ్యలో కొన్నది ఏ డేట్న కొన్నట్టు చెప్పలేదు కాబట్టి ఆ 1,000 మీద 10% 10/100 ఇంటూ డేట్ ఇవ్వనప్పుడు 6 నెలలకు క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఇంటూ 6/12. అప్పుడు ఈ 2 zeros 2 zeros 6 1 6 2 2 1 2 5 5 10 50. ఈ విధంగా 550 రూపాయలు తరుగుదల. ఇది ఇలాగా 550 చూపించాల. అంటే 5,000 మీద తరుగుదల 500, 1,000 రూపాయల మీద తరుగుదల 1000 ఇంటూ 10/100 ఇంటూ 6/12 మొత్తము 550 రూపాయల తరుగుదల మనము ఈ విధంగా కనుక్కోవాలా. ఇప్పుడు 6,000 నుంచి 550 తీసేసి 5,450 నికరమైనటువంటి ఈ యొక్క ఫర్నిచర్ చూపించాలా. తర్వాత నెక్స్ట్ మెషినరీ యంత్రాలు వచ్చేసి 5,000. ఈ 5,000 యంత్రాలు అనేది ప్రారంభంలో కానీ ప్రారంభపు ఆస్తుల్లో కానీ ముగింపు ఆస్తుల్లో కానీ ఎతికి చూస్తే ఎక్కడ కనపడదు. ఎందుకంటే ఇక్కడ యజమాని 10,000 రూపాయలు మధ్యలో మూలధనం ప్రవేశపెట్టి ఆ రోజు 7,000 రూపాయలు క్యాష్ విత్డ్రా చేసి ఆ 7,000లో 5,000 రూపాయలు ఫర్నిచర్ కొన్నట్టు చెప్పాడు కాబట్టి యంత్రం కొన్నట్టు చెప్పాడు కాబట్టి ఆ యంత్రము మధ్యలో కొన్నట్టు. ఎప్పుడు కొన్నాడంటే వాడు ప్రవేశపెట్టింది కరెక్ట్గా ఆ క్యాపిటల్ ప్రవేశపెట్టింది 10,000 ఎప్పుడో చూడండి. లెక్కలో on 1st October 2016 Rajiv introduced 10,000 as further capital in the business and withdraw on the same date 7,000, out of which he spent 5,000 rupees on the purchase of a machine for the business. వ్యాపారం కోసం 7,000 తీసి వ్యాపారం కోసం 5,000 యంత్రం కొన్నాడు, 2,000 సొంతానికి వినియోగించుకున్నాడు. ఎప్పుడు యజమాని సంస్థలో మధ్యలో ప్రవేశపెట్టింది మూలధనం అక్టోబర్ 1 అంటే మార్చి 31, 2016 నుంచి అక్టోబర్ 1, 2016 వరకు 6 నెలలు. సో ఈ 6 నెలలకి మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి యంత్రము 5,000 రూపాయల మధ్యలో కొన్నాడు కాబట్టి 5,000 మీద లెస్ 10% డిప్రిసియేషన్ ఫర్ హాఫ్ ఇయర్ అంటే 6 నెలలకు క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 2015 మార్చి 31 నుంచి అక్టోబర్ 2016 వరకు కరెక్ట్గా 6 నెలలు కాబట్టి దీని మీద క్యాలిక్యులేషను ఇలా ఉంటుంది. మెషిన్ 5,000 కొన్నాడు మధ్యలో, దాని మీద 10% అన్నప్పుడు 10/100 ఇంటూ 6 నెలలు తర్వాత అక్టోబర్ 1 కొన్నాడు కాబట్టి మార్చి 31 నుంచి అక్టోబర్ 1 వరకు 6 నెలలు కాబట్టి ఇంటూ 6/12 5,000 ఇంటూ 10/100 ఇంటూ 6/12 వేస్తే 250. అంటే సింపుల్గా 10% అంటే సంవత్సరానికి 500, 6 నెలల కంటే 250. సో ఈ 250 ఈ విధంగా మనము క్యాల్కులేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మెషినరీ 5,000 రాసి లెస్ 10% డిప్రిసియేషన్ 250 తీసి నికర యంత్రము విలువ 4,750 చూపించాం. ఈ విధంగా అడ్జస్ట్మెంట్స్ అన్నీ కూడా తీసుకున్నాం. తర్వాత ముగింపు విలువల్లో ముగింపు తేదీ నాటి అప్పు క్రెడిటార్స్ 25,200 ఇచ్చినాడు క్వశ్చన్ పేపర్లో, అది చూపించాం. అప్పుల వైపున ఒక రుణదాతలే ఉంది. ఇప్పుడు ఆస్తులన్నీ కూడితే మనకి 93,350 వచ్చింది. ఆ 93,350లో 25,200 రుణదాతలు తీసేస్తే ముగింపు మూలధనం క్యాపిటల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి 68,150. ఇంతకుముందేమో ప్రారంభపు మూలధనం కనుక్కున్నాం 59,200. ప్రారంభ ఆస్తులు ప్రారంభ పప్పులు వేసి ఆ రెండింటి తేడా ప్రారంభ మూలధనం. ఇప్పుడు ముగింపు ఆస్తులు సర్దుబాట్లతో పాటు చేసి ముగింపు అప్పులు రుణదాతలు ఇక్కడ వేసి ఆ రెండింటి తేడా
ముగింపు మూలధనంగా కనుక్కున్నాం. ఇప్పుడు ముగింపు మూలధనం ఎప్పుడైతే నువ్వు కనుక్కున్నావో దీని ఆధారంగా లాభమా నష్టమా అనేది మనం ఈ విధంగా స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ రాజీవ్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2017 2017 మార్చి 37తో అంతమయ్యే సంవత్సరానికి రాజీవ్ లాభం లేదా నష్టం చూపే నివేదిక అని హెడ్డింగ్ పెట్టి పర్టికులర్స్ ఇన్నర్ కాలం అవుటర్ కాలం. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ యొక్క క్యాపిటల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ముగింపు మూలధనం 68,150 ఫస్ట్ అవుటర్ కాలంలో ఇక్కడ రాయాలా, దానికి ఎదురుగా క్యాపిటల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ క్యాపిటల్ యాజ్ ఎట్ 31st March 2017 అని చెప్పి 68,150 చూపించాలి. ఇందులో నుంచి దీనికి యజమాని వాడుకున్నటువంటి సొంత వాడకాలు కలపాలి ఎప్పుడు కూడా ముగింపు మూలధనానికి. సో యాడ్ డ్రాయింగ్స్ ఏమేమి వాడుకున్నాడు, 2,000 క్యాష్, 2,000 క్యాష్ అని మనకి ఇండైరెక్ట్గా చెప్పాడు. 10,000 మూలధనం పెట్టాడు, అదే రోజున 7,000 తీశాడు, ఆ 7,000 5,000 యంత్రం కొన్నాడు అన్నాడు, అంటే 2,000 సొంతానికి క్యాష్ ఉపయోగించుకున్నాడు. సో ఇది డ్రాయింగ్స్. క్యాష్ విత్డ్రాన్ 7,000 minus 5,000 spent on machinery, remaining 2,000 utilized for his personal purpose, తన సొంతానికి వినియోగించుకున్నాడు. గూడ్స్ టేకెన్ ఫర్ పర్సనల్ యూజ్, సొంతానికి ఉపయోగించుకున్న సరుకు 1,500 క్వశ్చన్ పేపర్లో చెప్పాడు. మొత్తం 3,500ని ముగింపు మూలధనానికి కలిపితే 71,650 వచ్చింది. ఈ ముగింపు మూలధనములో నుంచి మధ్యలో ప్రవేశపెట్టినటువంటి మూలధనం తీసేయాల. లెస్ ఫర్దర్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది బిజినెస్ 10,000 తీసేయాల. అప్పుడు 71,650లో 10,000 పోతే 61,650. దీన్ని క్యాపిటల్ అడ్జస్టెడ్ అంటారు, ఆర్ అడ్జస్టెడ్ క్యాపిటల్ ఎట్ ది ఎండ్. సంవత్సరాంతంలో సర్దుబాటు చేసిన మూలధనం అంటే ఫస్ట్ ముగింపు మూలధనానికి సొంత వాడకాలు కలిపాం, మొత్తం మూలధనం వచ్చింది. ఇందులో నుంచి ప్రారంభపు అంటే సంవత్సరం మధ్యలో ప్రవేశపెట్టిన మూలధనం అడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ లెస్ చేశాము, 61,650 అడ్జస్టెడ్ క్యాపిటల్ సర్దుబాటు చేసిన మూలధనం వచ్చింది. దీనిలో ప్రారంభపు మూలధనం 59,200, అంటే ప్రారంభపు మూలధనం 59,200 తీసేయాలి. తీసేస్తే ఇంకా 2,450 అనేది ప్రాఫిట్ బిఫోర్ అలవింగ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. అంటే మూలధనాల మీద వడ్డీ లెక్కించమని క్వశ్చన్ పేపర్లో చెప్పున్నాడు. ఆ మూలధనాల మీద వడ్డీ సంవత్సరానికి 10% లెక్కించమన్నాడు. ఆ మూలధనాల మీద వడ్డీ చెల్లించక మునుపు ఎంత లాభం వచ్చిందంటే 2,450 లాభం వచ్చింది. ఈ లాభాన్ని ప్రాఫిట్ బిఫోర్ అలవింగ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 2,450, అంటే ముగింపు మూలధనానికి సొంత వాడకాలు కలిపితే మొత్తం మూలధనంలో అదనపు మూలధనం మధ్యలో ప్రవేశపెట్టిన మూలధనం తీసేస్తే అడ్జస్టెడ్ క్యాపిటల్ సర్దుబాటు చేసిన మూలధనం, దానిలో ప్రారంభ మూలధనం తీసేస్తే లాభం వచ్చింది. ఈ లాభం అనేది మూలధనాల మీద వడ్డీ చెల్లించక మునుపు. ఇప్పుడు మూలధనాల మీద వడ్డీ 10% క్యాలిక్యులేట్ చేయమని క్వశ్చన్ పేపర్లో అడిగాడు కాబట్టి ఇప్పుడు ఈ లాభంలో నుంచి మూలధనాల మీద వడ్డీ లెక్కించాలి. లెస్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అట్ ది రేట్ ఆఫ్ 10% పర్ యానం, సంవత్సరానికి 10% అన్నాడు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్రారంభ మూలధనము ఎంత ఉంది క్వశ్చన్ పేపర్లో మూలధనం ఎంత ఉంది, ప్రారంభ మూలధనం ఎంత ఉంది 59,200. ఎప్పుడు కూడా మూలధనం మీద వడ్డీ ఈ ప్రారంభ మూలధనం మీద లెక్కించాలా. 59,200 మీద 10% క్యాలిక్యులేట్ చేస్తే 59,200 ఇంటూ 10/100 59,200 ఇంటూ 10/100 వేస్తే మనకి 5,920 రూపాయలు మూలధనం మీద వడ్డీ వచ్చింది. తర్వాత సంవత్సరం మధ్యలో అడిషనల్ క్యాపిటల్ ఒక 10,000 ప్రవేశపెట్టినాడు. ఆ 10,000 ఎప్పుడు ప్రవేశపెట్టాడు, అక్టోబర్ 1న ప్రవేశపెట్టాడు. అంటే 2015 మార్చి 31 నుంచి 2016 అక్టోబర్ 1 వరకు 6 నెలలు కాబట్టి ఈ 10,000 మీద 6 నెలలకు క్యాలిక్యులేట్ చేయాలా. అంటే 10,000 ఇంటూ 10/100 ఇంటూ 6/12 వేస్తే 500 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. సో 10,000 మీద ఆన్ 50,000 59,200 మీద 1 ఇయర్కి 5,920.
10,000 మీద హాఫ్ ఇయర్కి 500. ఎందుకు హాఫ్ ఇయర్ అంటే 1 అక్టోబర్ టు 31 మార్చ్, అంటే కరెక్ట్గా 31 మార్చ్ 2015 నుంచి అక్టోబర్ 1 2016కి 6 నెలలు కాబట్టి 6 నెలలు క్యాలిక్యులేట్ చేసి 500 వచ్చింది. ఈ విధంగా రెండు వడ్డీలు కలిపితే అంటే 59,200 మీద ప్రారంభ మూలధనం మీద 10% 5,920, మధ్యలో ప్రవేశపెట్టిన 10,000 మీద 500, ఈ రెండు కలిపితే 6,420 తీసేయాలి. మన దగ్గర ఉండేటువంటి లాభం ఎంత? 2,450. ఈ 2,450లో యజమాని యొక్క మూలధనాల మీద వడ్డీ ఎక్కువ ఉంది. 6,420 తీసేస్తే మైనస్ 3,970, అంటే ఇది లాస్ అన్నమాట. అంటే లాభము మూలధనాల మీద వడ్డీ చెల్లించక మునుపు 2,450 ఉంది, మూలధనాల మీద వడ్డీ 6,420 చెల్లించినట్లయితే మనకి లాస్ వస్తుంది. ఇక్కడ లాస్ ఫర్ ది ఇయర్ వచ్చేసి 3,970. ఉన్న లాభమేమో 2,450, మూలధనాల మీద వడ్డీ ఇవ్వాల్సింది యజమానికి 6,420 సరిపోదు కాబట్టి 3,970 వ్యాపారం చేసినందువల్ల ఒంటి పద్దు విధానంలో నష్టము అని చెప్పి ఈ విధంగా తేల్చడం జరిగింది. లెక్క కొద్దిగా లింక్డ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి చక్కగా బాగా లెక్క చదువుకొని అర్థం చేసుకున్న తర్వాత ఆన్సర్ చూడండి, మీకు పూర్తి అవగాహనకు వస్తుందని ఆశిస్తూ ఈ వీడియోగా నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.